everyone, welcome to Aravali Technologies. Myself Kancham Sreja. సో ఎవరైతే బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఐటీ లేదంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో సో వాళ్ళైతే మనకి ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది చేస్తుంటారు. సో అలాంటి ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసేద్దాం. సో మనకి ఇది వచ్చేసి అయితే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్ అండ్ మనకి ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి, ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి, డ్యూరేషన్ ఎలా ఉంటుంది, మనకి ఎలాంటి సిలబస్ అనేది ఉంటుంది, మనకి రియంబర్స్మెంట్ అనేది ఎలా వస్తుంది, స్కాలర్షిప్ అనేది ఎంత వస్తుంది, సో వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో మనకి ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి అయితే మనకి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అని అంటుంటారు. సో దీని ఎలిజిబిలిటీ అనేది చూసుకుంటే అయితే మనకి బ్యాచిలర్స్ ఇన్ బీఎస్సీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది చేయొచ్చు. అలాగే ఇంకెవరు చేయొచ్చు అంటే మనకి ఎవరైతే బ్యాచిలర్స్లో కంప్యూటర్ ఫీల్డ్ నుండి ఉంటారో సో వాళ్ళైతే మనకి ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది చేయొచ్చు. అండ్ దీని డ్యూరేషన్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి 2 years కోర్స్ అండ్ మనకి దీంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే అయితే సెమిస్టర్ వైజ్గా అయితే ఉంటాయి. సో మనకి ఇయర్లీ 2 semesters ఉంటాయి. సో మనకి 2 years కాబట్టి టోటల్గా అయితే 4 semesters అనేటివి అయితే ఉంటాయి. అండ్ మనకి ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది చేస్తే అయితే మనకి రియంబర్స్మెంట్ వచ్చేసి ఒక 20,000 వరకే వస్తుంది. అలాగే స్కాలర్షిప్ అనేది మనకి 5,000 నుండి 6,000 లోపు అయితే మనకి స్కాలర్షిప్ అనేది ప్రతి ఇయర్కి వస్తుంది. అండ్ మనకి ఫీ అనేది చూసుకుంటే అయితే మనకి 25,000 వరకు అయితే ఉంటుంది. సో కాలేజ్ పైన డిపెండ్, మనం జాయిన్ అయ్యే కాలేజ్ పైన ఫీ అనేది అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి అయితే అడ్మిషన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే అయితే మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. అది వచ్చేసి మనకి సిపిజిఈడి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దీంట్లో క్వాలిఫై అయ్యాకనే మనము ఈ ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది చేయొచ్చు. సో మనం ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్లో మనకి ఎలాంటి సిలబస్ అనేది ఉంటుంది అనేది మనం సెమిస్టర్ వైజ్గా అయితే డిస్కస్ చేసేద్దాం. సో మనకి ఫస్ట్ సెమిస్టర్లో అయితే అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది, అలాగే అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ ల్యాబ్ అనేది ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్స్ ల్యాబ్ అనేది ఉంటుంది అండ్ అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ల్యాబ్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ సెమిస్టర్లో ఉండే సిలబస్. సో మనకి సెకండ్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే మనకి ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్ అనేది ఉంటుంది, కంప్యూటర్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉంటుంది, మనకి పైథాన్ ల్యాబ్ అనేది ఉంటుంది, ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్ ఉంటుంది, కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంటాయి, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, పైథాన్ ల్యాబ్ అనేది ఉంటుంది, కంప్యూటర్ నెట్వర్క్ ల్యాబ్ అనేది ఉంటుంది, అలాగే డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథమ్ ల్యాబ్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి సెకండ్ సెమిస్టర్లో ఉండే సిలబస్. సో మనము సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో సిలబస్ అనేది చూసుకుంటే మనకి ప్రోగ్రామింగ్ ఇన్ C# అనేది ఉంటుంది, కంపైలర్ డిజైన్ ఉంటుంది, అలాగే మనకి 3 types ఆఫ్ ఎలెక్టివ్స్ అనేవి ఉంటాయి. మనకి ఎలెక్టివ్ 1లో చూసుకుంటే నెట్వర్క్ సెక్యూరిటీ అనేది ఉంటుంది, బిగ్ డేటా అనలిటిక్స్ అనేవి ఉంటాయి. ఎలెక్టివ్ 2లో చూసుకుంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్ అనేది ఉంటుంది, అలాగే డేటా మైనింగ్ అనేది ఉంటుంది, C# ల్యాబ్ అనేది ఉంటుంది, కంప్యూటర్ డిజైన్ ల్యాబ్ అనేది ఉంటుంది. ఎలెక్టివ్ 3లో చూసుకుంటే అయితే మనకి నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్ అనేది ఉంటుంది, బిగ్ డేటా అనలిటికల్ ల్యాబ్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ సెమిస్టర్లో ఉండే సిలబస్. సో మనకి ఫోర్త్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే అయితే కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఉంటుంది, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఉంటుంది, అలాగే మనకి 2 types ఆఫ్ ఎలెక్టివ్స్ అనేవి ఉంటాయి. సో ఎలెక్టివ్ 1లో చూసుకుంటే అయితే మొబైల్ కంప్యూటింగ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అనేవి ఉంటుంది. ఎలెక్టివ్ 2లో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఉంటుంది, అలాగే అలాంగ్ విత్ ప్రాజెక్ట్ వర్క్ అనేది అయితే మనకి ఫోర్త్ సెమిస్టర్లో అయితే ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్లో ఉండే సిలబస్. మనము ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది కంప్లీట్ చేశాక హైయర్ స్టడీస్ చూసుకుంటే అయితే మనకి పిహెచ్డి వరకు అయితే చేయొచ్చు. అండ్ అలాగే మనకి వన్స్ ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది కంప్లీట్ అయిపోయాక సో మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ అనేటివి చూసుకుంటే అయితే సాఫ్ట్వేర్ డెవలపర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఉంటుంది, నెట్వర్కింగ్ ఉంటుంది, డేటాబేస్ డిజైన్ ఉంటుంది. ఇలాంటి జాబ్ రోల్స్ అన్నీ కూడా మనకైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటాయి వన్స్ మనం ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది కంప్లీట్ అయిపోయాక ఉంటాయి. ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది కంప్లీట్ అయిపోయాక సో మనం శాలరీస్ అనేటివి చూసుకుంటే అయితే 2.5 lakhs నుండి 3 lakhs per annum అయితే ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ కంపెనీ, మనం జాయిన్ అయ్యే కంపెనీ పైన ఈ శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ యొక్క డీటెయిల్స్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ కంటెంట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీకు ఇంకేమైనా ఎడ్యుకేషనల్కి రిలేటెడ్ అయిన వీడియోస్ కావాలనుకుంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దీంట్లో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.